అనుకున్నా. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. శ్రీలంక ప్లేయర్స్‌తో వాళ్ళ గడ్డ మీద, వాళ్ళ ఫ్యాన్స్ ముందే చుక్కలు చూపించాడు. ఎందుకురా వీడిని గెలికామని వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేశాడు. తెలుసు కదా మనోడి గురించి మెంటల్ నా కొడుకని. అసలు మ్యాటర్ ఏంటంటే మొన్న శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్‌లో ఇండియా ఓడిపోయింది. దాంతో మనోళ్ళు నార్మల్‌గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు శ్రీలంక ప్లేయర్స్ ఊరుకోకుండా రెచ్చగొట్టుకుంటూ స్లెడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అది చాల్లే ఆడింది ఇంకా ఇంటికి వెళ్ళండి అన్నట్టు. అది మనోడు విన్నాడు. ఖతం మనోడికి ట్రిగ్గర్ అయ్యి సుర్రుమంది. రివర్స్ ఏమంటున్నారో అన్నట్టు మీదికొచ్చిండు. అయితే అప్పటి వరకు కామ్‌గా ఉన్న వాడిని గెలికితే ఎలా ఉంటుందో శ్రీలంక ప్లేయర్స్‌కి చూపించాలని అప్పుడే డిసైడ్ అయిపోయాడు. ఆ ఇష్యూ వల్ల నెక్స్ట్ మ్యాచ్‌లో వీళ్ళకి చుక్కలు చూపిస్తాడని అనుకున్నాం. అదే నిజం చేశాడు. కేవలం 29 బాల్స్‌లో 94 రన్స్ చేసి 324 స్ట్రైక్ రేట్‌తో ప్రొజెక్టెడ్ స్కోర్ 901 చూపించాడంటే వాడి కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోండి. వాడు మామూలోడు కాదని మనకు తెలుసు. శ్రీలంకన్ ప్లేయర్స్‌కి కూడా తెలియాలి కదా! ఎందుకురా నిన్ను గెలికామని మీతో అనిపించకపోతే, అలా నేను చెయ్యకపోతే నా పేరు సూర్యవంశీ కాదని వాడు అప్పుడే డిసైడ్ అయ్యాడు. అలా అనుకున్నట్టే ఈరోజు మ్యాచ్‌లో 11 బాల్స్‌లో 50, 29 బాల్స్‌లో 94 కొట్టి యువరాజ్ సింగ్ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. 10 సిక్స్‌లు, 8 ఫోర్‌లు. ఫోర్‌ల కంటే సిక్స్‌లే ఎక్కువున్నాయి. వన్‌డేలలో 324 స్ట్రైక్ రేట్. అది వన్‌డే మ్యాచ్‌లాగా కాదు, 10 ఓవర్స్ మ్యాచ్‌లాగా కొట్టాడు. వేసిన ప్రతి బాల్ బౌండరీయే. వానికి ఎటెయ్యాలో బౌలర్స్ కూడా అర్థం కాలేదు. వాడు కొట్టే కొట్టుడుకు అక్కడున్న అందరూ భయపడ్డారు. అందుకే వాడితో గెలుక్కోవద్దు. ఆల్రెడీ మనం ఐపీఎల్‌లో చూసాం. శ్రీలంకన్ ప్లేయర్స్ ఐపీఎల్ చూడరేమో నాకు తెలిసి. సంగక్కర రాజస్థాన్ రాయల్స్ టీమ్ కోచ్ కాబట్టి ఆయనకు తెలుసు. అందుకే ముందే ఎక్స్‌పెక్ట్ చేశాడంట. ఎక్స్‌పెక్ట్ చేసినట్టే చూపించాడు. అందుకే ఇంకోసారి వాడిని గెలుకోకుండా కామ్‌గా ఉండండని శ్రీలంకన్ ప్లేయర్స్‌తో చెప్పాడంట. మనోళ్ళు చాలామంది వైభవ్‌కి ఎందుకంత అగ్రెషన్ అని విమర్శించిండ్రు. కామ్‌నెస్ ఉండాలి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇంకోసారి వీడిని గెలుకోద్దని చూపించిండు. మిగతా టీమ్స్ కూడా నాకు తెలిసి ఇప్పుడు తెలుసుకుంటాయి. వాడి కెపాసిటీ ఏంటో మనందరికీ ఐపీఎల్‌లో చూపించిండు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా చూపిస్తుండు. నిన్న వైభవ్ ఆడిన ఆ ఇన్నింగ్స్ చూసాక నా మైండ్‌లో ఒక్కటే బీజీఎం వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.